మాది రెస్టారెంట్ శ్రీ సాయి ఫుడ్ కోర్ట్ అని. అయితే నార్మల్గా మనకు సామాన్ అవసరం ఉంటుందని వెళ్దాం కదా. నేను కూడా కరీంనగర్ వెళ్ళాను. అంతకుముందు నార్మల్గా వెళ్ళినప్పుడు కూడా చాలా మనం హెల్మెట్ పెట్టుకొని చాలా నీట్గా వెళ్తాం. చాలా స్పీడ్ అయితే 40 మించి పోయేవాడిని కాదు. సో ఇప్పుడు ఎప్పటికీ అయితే ఇక్కడ కరీంనగర్ టు రేగుర్తి ఏరియాలో అంటే మనం కొన్ని షార్ట్ కట్లు యూజ్ చేసుకుని మన విలేజ్ రావడానికి కొంచెం పీస్ఫుల్ ఉండే ఏరియా రోడ్ని చూజ్ చేసుకుని వచ్చేవాడిని అన్నట్టు. కొంచెం 2-3 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది, కానీ అట్లా వెళ్తే సేఫ్గా రావచ్చు అన్నట్టు. అంటే ఈ పొల్యూషన్కు ఈ చెత్త చెదరం కన్నా డస్ట్ అదంతా ఎక్కువ ఉండదు. సో అట్లా వెళ్తే బాగుంటుందని అట రూట్లో వెళ్తున్నా. వచ్చేటప్పుడు ఇప్పుడు ఇండికేటర్ ఇట్లా మలుపుకొని వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నా. అక్కడ మధ్యలో ఆపుకొని మళ్ళీ ఇట్లా వెళ్తుండు సడన్లో వచ్చి వాడిని ఒకేసారి కోపం వచ్చి ఇట్ట పొట్టు కూడా ఇట్టినా అన్నట్టు. వాడి రియాక్షనే లేదు. నిన్న ఒక అంకుల్ గాడు వాడు ఇటు వస్తుండు, నేను స్ట్రైట్గానే వెళ్తున్నా, నాకు సామాన్ ఉంది అండ్ నేను ఇంకా కంట్రోల్గా వెళ్తున్నా. వాడు సడన్లా మూల నుంచి వచ్చి చక్కగా దింపుతుండు. ఏందో ఇండికేటర్ లేదు, ఏం లేదు, ఎందుకురా అయ్యా సత్తారా చంపుతారా? మొన్న నిన్ననే అనుకుంటా ఇక్కడ సవాష్పల్లి సిరిసిల్ వెమ్లవాడ రూట్లో ఉంటుంది ఈ బ్రిడ్జ్, పెద్ద బ్రిడ్జ్ ఇప్పుడు అయింది. సో అక్కడ అంతకుముందు ఒకటి యాక్సిడెంట్ అయింది అన్నట్టు. దానికోసం పోలీసులు ఇక్కడ సీసీ కెమెరా చేసినప్పుడు మా దగ్గర కూడా వచ్చారు. సో చూసినప్పుడు ఏమైందంటే అందులో వాన్ని ఎంత స్లో మోషన్ లో కూడా చెక్ చేద్దామంటే ఆ స్లో 1-2-3 సెకండ్లు వెళ్ళిన కారు అది ఎంత స్లో చేసినా స్పీడ్ పోతుంది. అంటే అది ఏ రేంజ్ లో పోతుండో అర్థం చేసుకోవాలి, అంత దారుణంగా స్పీడ్ పోతారు. నిన్నదైతే కొంచెం దారుణం ఉంది పాపం. బస్సు యాక్సిడెంట్ అయింది ఏమని అంత డీటెయిల్గా చూడలేదు, కానీ వీడియో చూసే 2 చనిపోయారంట. కానీ ఈ మధ్య మాత్రం చాలా దారుణంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అసలు చెప్పలేనంత దారుణంగా అవుతుంది. ఈవెన్ ఈ రోడ్లో కనీసం డైలీ పర్ డేలో 2-3 అంబులెన్స్ ఎమర్జెన్సీవి చాలా దారుణంగా అవుతాయి పర్ డే, ప్రతిరోజు. అది ఎందుకు యాక్సిడెంట్స్ ఏం చేస్తుర్రో అర్థం కాదు. ఒక సేఫ్టీ రూల్స్ పాటిస్తారు, ఎవడు పాటిస్తుండో అర్థం కాదు. గవర్నమెంట్ వెహికల్సా ప్రైవేట్ వెహికల్సా ఎవడు ఏం చేస్తుండో అర్థం అవుతలేదు. ప్రజలు ఓకే వాళ్ళు ఎంత మంచి సేఫ్గా వెళ్ళినా కూడా ఒకప్పుడు ర్యాష్ ఉండేటోళ్ళు ఇప్పుడు కొంచెం మంచినే ఈ హెల్మెట్ పెట్టుకోవడానికి కొందరు యూజ్ చేస్తలేరు, కానీ ఇప్పుడైతే కొందరు పెట్టుకుంటారు. సో అయినా కూడా కొన్ని వాటిలలో ఎవరి వల్ల మిస్టేక్ అయినా మిగతా ఓడిపోయి అవుతాను. కొంచెం జాగ్రత్త ఓర్రా అవి. ఎందుకు మొన్న ఒకటి కూడా నేను ఆ రోజు వీడియో నాలో చెప్తాం అనుకున్నాం. మేము ఒకసారి అది చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 1 month కన్నా ఎక్కువనే అవుతుంది. సో ఏమైంది, కొంచెం ముందట చాలా స్పీడ్ వస్తున్నాడు అన్నట్టు టిప్పర్ అతను. ఆయన దాని లోడ్ ఉంది అండ్ కంకర్నో ఇసుకన ఏదో ఉంది. సో ఏదో వెళ్తున్నారు, రన్నింగ్ లోనే టైర్ బ్లాస్ట్ అయిపోయి మొత్తం బోర్లో పడ్డది. ఆయన మా తమ్ముడు లైవ్ గా చూసిండు. సో చూసాక ఏమైందిరా చూసేసరికి అది మొత్తం బోర్లో